హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే డేట్ ఎగ్జాక్ట్గా ఆగస్ట్ 15. మా ఫ్యామిలీ తరపున హాయ్ అందరికీ. ఈరోజు మేము తిరుమలలో ఉన్న మా కులదైవమైన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి తిరుమలకి అయితే వెళ్తున్నాము. మేమైతే తిరుపతి నుంచి తిరుమలకి నడిచెత్తే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అలిపిరి. తిరుమలకి నడిచి వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. నాతో పాటు మీరు కూడా వచ్చింది, రెండు వెళ్దాం. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో అయితే స్వామివారికి కొబ్బరికాయలు కొడుతున్నారు. నార్మల్గా మొక్కు ఉంటుంది కదా, అంటే 100 కొబ్బరికాయలు అలా కొడుతున్నారనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇలాంటి ఒక పెద్ద గాలిగోపురం అయితే ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో పెద్దగా. ఆ గాలిగోపురం లోపల నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. ప్లేసెస్ అయితే మాత్రం మామూలుగా ఉండదు, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్లేసెస్ అయితే. చూసారు కదా గోపురం ఎంత బాగుందో. ఇవంతా అప్పట్లో కట్టిన కన్స్ట్రక్షన్ డిజైన్ అనమాట. వస్తున్నాను అన్న, పదండి. ఇక్కడ ఫ్రెండ్ వెళ్తున్నారు కదా, వీళ్ళే మా ఫ్యామిలీ. మా నాన్న, మా అమ్మ అండ్ మా తమ్ముడు. వాళ్ళ ముందు వెళ్తా ఉంటే వెనకాల నుంచి వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాను. దానికైతే మేము స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. టోటల్గా తిరుపతి నుంచి తిరుమల కొండ ఎక్కాలంటే మనం 3550 స్టెప్స్, అంటే 3550 స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇన్ని స్టెప్స్ కంప్లీట్ చేస్తే మనం వారిని చూడడానికి డెస్టినేషన్ రీచ్ అయినట్లే. వెంకటేశుని అభయహస్తం, జ్ఞాన మార్గం చూపునేస్తాం. వావ్, వెరీ నైస్. చూసారు కదా, అంటే తిరుమలకు వెళ్ళడానికి తిరుపతి నుంచి 2 మార్గాలు ఉంది. ఒకటి బస్సులో వెళ్ళొచ్చు, మరొకటి ఇలా నడకదారిలో వెళ్ళొచ్చు. మాకైతే ఎన్నో సంవత్సరాల నుంచి మా అమ్మకి మొక్కుబడి ఉందన్నమాట, అంటే నడిచి వెళ్ళాలని తిరుమలకి. కాబట్టి మేము నడిచి వెళ్ళాలనుకున్నాము. మేము వెళ్ళిన రోజు నడకదారిలో అంతగా అయితే రష్ లేదు. చూసారు కదా, చాలా ప్రశాంతంగా ఎంటీగా ఉంది. రష్ ఏం లేదు, ఫ్రీగానే ఉంది. అంకీ ఫ్రెండ్ గారు తినడంలో బిజీగా ఉన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ మనకు కనబడుతుంది అలిపిరి తిరుమల నడక మార్గము. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. దారిలో ఇట్లాగా విగ్రహాలు ఉంటాయి. చూసారు కదా, ఫుట్పాత్ దారి భక్తుల తనిఖీ కేంద్రము. ఇక్కడైతే మనకి చెకింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనల్ని చెక్ చేసి లోపలికి అలౌ చేస్తారు. బ్యాగ్స్ అలాంటివి చెకింగ్ అయితే ఉంటుంది ఇక్కడ. చూస్తున్నారు కదా, మమ్మల్ని అయితే చెక్ చేస్తున్నారు. చెకింగ్ అయిపోయి మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము. మా అమ్మకి కొద్దిసేపటికి అలసట వచ్చేసింది. బాబోయ్, మేమైతే మార్నింగ్స్ ఏం తెలియలేదన్నమాట. టిఫిన్ చేద్దామని అయితే ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్ దగ్గర టిఫిన్ చేసాము. చూస్తున్నారు కదా, 100 స్టెప్స్ పూర్తయింది. చుట్టుపక్కల అడవి ప్రాంతము. అడవి మధ్యలో మనకైతే కొండెక్కడానికి స్టెప్స్ కట్టుంటారు. చుట్టుపక్కల అందాలు చూస్తూ మనం కొండెక్కేయచ్చు. చూస్తున్నారు కదా, చుట్టూ 360 డిగ్రీస్లో వ్యూ ఎట్లుందో. మధ్యలో అయితే ఇట్లా మనకి ఇలాంటి పెద్ద గాలి గోపురాలు అయితే మనకి ఎదురవుతాయి. చూసారు కదా ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో అప్పట్లో. వావ్, భలేగుంది అసలు. ఈ గోపురం పేరైతే మైసూర్ గోపురం. స్వామి వారిని దర్శించుకోవడానికి ఈ కొండ మార్గంలో కొండెక్కుతుంటే ఆ ఫీలే వేరే లెవెల్ ఉంటుంది అసలు. ఈ కన్స్ట్రక్షన్లో, ఈ గోల్డెన్ ఆర్కిటెక్చర్ డిజైన్లో కొండెక్కుతుంటే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఏదో స్వర్గంలో వెళ్తున్నట్టుంది అసలు. చూస్తున్నారు కదా, ఇట్లా మంచి గోపురాల విగ్రహాలు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దారిలో అయితే మనకి ఇట్లాగా జింకలు ఎదురయ్యాయి. చూసారు కదా, ఎన్ని జింకలు ఉందో, ఎంత బాగుందో చూడడానికి, ఎంత అందంగా ఉందో. వావ్, వెరీ నైస్. ఎంత బాగుందో. దగ్గర ఒక 10 to 15 డీర్స్ అయితే మనకి ఎదురయ్యాయి. మా అమ్మగారు అయితే కొంచెం ఎక్కలేక ఎక్కుతున్నారు, అంటే పెద్దవాళ్ళు కదా. కుర్రోళ్ళు అయితే ఆడుతూ పాడుతూ ఎక్కేయచ్చు, పెద్దవాళ్ళు కదా కొంచెం వాళ్ళకి అలసట వస్తూ ఉంటుంది. కాస్త ఓపికతో నిదానంగా అక్కడక్కడ ఇట్లాగా కూర్చొని అయితే ఎక్కాలి. అంటే స్వామివారు మనకి ఒకటి నేర్పిస్తున్నారు, ఏంటంటే మనం ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే, ఒక మంచి విషయాన్ని చేరుకోవాలంటే మనకి పేషెన్సీ, ఓపికతో పాటు ఎక్కాలి, ఓపిక ఉండాలన్నమాట. అందుకని ఫ్రెండ్స్ చూసారు కదా, దారిలో అయితే ఇట్లా షాప్స్ ఉంటాయి. నేనైతే అక్కడక్కడ ఇట్లాగా చాక్లెట్ డ్రింక్స్ తాగుతూ ఎక్కేస్తా ఉన్నాను. కొండ ఎన్ని మెట్లైన ఉన్నాయి, ఎంత ఎత్తైన ఉన్నాయి.
ఆ స్వామివారిని చూడడానికి ఈ భక్తుడు తగ్గేదేలే. అది ఎంత పెద్ద కొండైనా ఎక్కి వెళ్తాడు. మంచి మంచిలో ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. షాప్స్ అయితే మనకి ఎవ్రీ 10 మీటర్స్కో 20 మీటర్స్కో షాప్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎవరు ఇక్కడ తగ్గేదేలే. ఫ్రెండ్స్, మనకైతే అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది కొండ ఎక్కడానికి. షాప్స్ కావచ్చు, టిఫిన్ భోజనం చేయడానికి అన్ని షాప్స్ అయితే మనకి స్టెప్స్ పక్కనే ఉంటుంది. షాప్స్ గురించి అయితే ఏ ఇబ్బంది లేదు. ఫుల్గా షాప్స్ అయితే ఉంటాయి. చూసారు కదా, మెట్లకి బొట్లు కనబడుతున్నాయి కదా. కొందరికి ఈ మొక్కు ఉంటుంది. ఓన్లీ స్టెప్స్ ఎక్కడమే కాకుండా వాళ్ళు ప్రతి మెట్టుకి ఇట్లా కుంకుమ గంధం అది పెడుతూ ఎక్కుతారు. చూస్తున్నారు కదా, మనకైతే షాప్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. అన్నీ లభిస్తాయి మనకి షాప్స్లో. మనకి తినడానికి స్నాక్స్ కావచ్చు, ఎనర్జీ డ్రింక్స్ అన్నీ లభిస్తాయి మనకి. వాళ్ళకి చెమటలు పట్టేస్తున్నట్టుంది. ఫ్రెండ్స్, మొత్తానికి 1000 స్టెప్స్ అయితే కంప్లీట్ అయింది మాది. ఇవంతా ఎందరో భక్తులు వాళ్ళు మొక్కులతో పెట్టిన బొట్లతో కూడిన మెట్లు ఇవి. ఫ్రెండ్స్, ఈ స్టెప్స్ అయితే ఈ టైల్స్ చూస్తున్నారు, టైల్స్ ఆ గ్రానైట్ ఇవంతా ఈ మధ్య రెడీ చేసిందన్నమాట. అంటే రీసెంట్గా. అప్పట్లో ఇట్లా ఉండేది కాదు. అంటే అప్పట్లో సిమెంట్తో స్టెప్స్ ఉండేది. ఈ మధ్య చుట్టుపక్కల కూర్చోడానికి గ్రానైట్ కానీ స్టెప్స్ కానీ మంచిగా రెడీ చేశారు కొండ ఎక్కడానికి. ఎంతో బాగుంటుంది అసలు ఎక్కడానికి. మేమైతే మధ్యలో టీ తాగడానికి ఇక్కడ ఆగాము. ఇతనే మనకి టీ అందించే మన కొత్త సబ్స్క్రైబర్. చూసారు కదా, షాప్స్ అయితే ఏ విధంగా ఉంటుంది. ఫుల్గా రష్ అయితే ఉన్నారు అక్కడక్కడ. మేమైతే టీ తాగడానికి అయితే ఆగాము. చూస్తున్నారు కదా, ఇదైతే ఫస్ట్ ఎయిడ్ సెంటర్. అక్కడక్కడ మనకి ఇలాంటి ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా ఉంటుంది ఫర్ సేఫ్టీ కోసము. టీటీడీ వాళ్ళు మంచిగా ప్లాన్డ్గా డిజైన్ చేశారన్నమాట, భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా దీపాలు వెలిగిస్తూ కూడా ఎక్కుతారు కొందరు. ప్రతి మెట్టికి చూస్తున్నారు కదా, ఒక అన్నయ్య అయితే ప్రతి మెట్టికి ఒకరు కర్పూరం పెడతా పోతారు, ఇంకొకరు వెలిగిస్తూ వస్తారు, నెక్స్ట్ బొట్లు పెడతా కూడా వస్తారు. సాయి బాబు అలిసిపోయావరా బాబు అనేసి అయితే కూర్చున్నారు. కానీ నేనైతే తగ్గేదేలా. మధ్యలో ఇంకో గోపురం ఎదురైంది మాకు. ఆ గోపురం పక్కన ఒక టెంపుల్ అయితే ఉంది ఇట్లాగా. ఇంకొంచెం దూరం వెళ్తే ఇక్కడ పైన అయితే మనకి కొంచెం ఒక ఫ్లాట్ ఏరియా అయితే వస్తుంది. అక్కడ ఇట్లాగా మంచి చాలా పెద్ద పెద్ద షాప్స్ అయితే ఉంటాయి. తినడానికి రైస్ నుంచి అన్నీ మనకు దొరుకుతాయి. అక్కడక్కడ ఇట్లాగా టీటీడీ జల ప్రసాదం అనే వాటర్స్ అయితే మనకి లభిస్తాయి. చూసారు కదా, కొబ్బరికాయలు మస్తుగా ఉంటాయి అన్నీ. చూసారు కదా, దారిలో ఇంకొక మెడికల్ సెంటర్ అయితే మనకి ఎదురైంది. చూస్తున్నారు కదా, షాప్స్లో ఇట్లాగా మనకి అన్ని రకాల స్నాక్స్ అయితే లభిస్తాయి. మధ్యలో మనకి ఇట్లాగైతే కన్స్ట్రక్షన్ ఉంటుంది, నడకదారి. ఫ్రెండ్స్, ఈ తిరుమల ట్రిప్ మొత్తం నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 3 to 4 పార్ట్స్ అయితే మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట. చూస్తారు కదా, ఇది గ్లాస్ వాటర్ బాటిల్. మనకి ఈ తిరుమలలో ఓన్లీ ఈ గ్లాస్ వాటర్ బాటిల్సే వాడాలి. ప్లాస్టిక్ మొత్తం బ్యాండ్. ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకూడదు, దొరకవు కూడా మనకు కొనాలంటే కూడా. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, మనం స్టార్టింగ్లో స్టెప్స్ ఎక్కేటప్పుడు ఏదైనా షాప్లో ఈ వాటర్ బాటిల్ అయితే 50 రూపీస్కి మనకి అమ్ముతారు. మనం 50 రూపీస్ పెట్టి ఫస్ట్ టైం కొనాలి ఈ వాటర్ బాటిల్ని. ఆ వాటర్ తాగేసిన తర్వాత దారిలో ఏ షాప్లో మనం వెళ్ళడిగినా ఆ బాటిల్లో వాటర్ ఫిల్ చేసి ఇస్తారు. మనం నెక్స్ట్ 30 రూపీస్ ఇస్తే లాస్ట్ వరకు అయితే మనం వాటర్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే మనకి ఒక వింత ఉడత కనబడింది. చూస్తున్నారు కదా, ఎంత బాగుందో, క్యూట్గా, అందంగా. ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు స్టే ట్యూన్డ్. Do subscribe our channel. Love you all. Bye bye.